గత వారాంతంలో ఇరాన్ అమెరికా మధ్య చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. అయితే రెండో దఫా చర్చలు గురువారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే వేదిక ఎక్కడా అనే విషయం గురించి ఇంకా క్లారిటీ లేదు. గత వారం పాకిస్తాన్ ఇస్లామాబాద్లో చర్చలు సాగాయి. చర్చలు విఫలం కావడానికి కారణం జేడీ వ్యాన్స్ అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఆయన చర్చలు విఫలమైతే వ్యాన్స్ను బస్సు కింద తోసేస్తానంటూ జోక్ కూడా చేశాడు. ప్రస్తుతం చర్చలు సఫలం చేయాల్సిన బాధ్యత జేడీ వ్యాన్స్పై పెట్టాడు ట్రంప్. మరి చర్చలు విఫలమైతే 2028 ప్రెసిడెన్షియల్ రేసులో వ్యాన్స్కి అవకాశం ఉండదా? మరి వ్యాన్స్ గురించి ట్రంప్ ఇంకా ఏమన్నారో చూద్దాం. ఇరాన్తో కయ్యానికి కాలు దువ్వి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అబాసు పాలవుతున్నాడు. ఇటు ఇంటా బయట సర్వత్రా విమర్శలకు గురవుతున్నాడు. ఫిబ్రవరి 28న టెహ్రాన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాసంపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసి ఆయనతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి పలువురు మిలిటరీ ఉన్నతాధికారుల్ని లేపేశారు. అటు నుంచి మొదలైన యుద్ధం మరింత తీవ్రతరమైంది. యుద్ధం కారణంతో ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసేసి అక్కడి నుంచి యావత్ ప్రపంచానికి చమురు సరఫరాని నిలిపివేసింది. దీంతో ప్రపంచంలోని కొన్ని దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నాయి. అమెరికాలోని ద్రవ్యోల్బణం కోరలు సామాన్యుడి బతుకు భారమైంది. ఇటు అమెరికాలో 70% ప్రజలు ట్రంప్ నిర్వాకంపై మండిపడుతున్నారు. ఇక యావత్ ప్రపంచం ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. ప్రజలు ఎప్పుడెప్పుడు యుద్ధం ముగుస్తుందా, చమురు ధరలు ఎప్పుడు అదుపులోకి వస్తాయా అని 1000 కళ్లతో ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇక ట్రంప్ తన పరువు కాపాడుకోవడానికి ఇరాన్తో బలవంతంగా చర్చలకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. గత వారం ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీనికి కారణం జేడీ వాన్స్ అంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ట్రంప్ వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ ఇరాన్తో డీల్ కుదిరితే ఆ క్రెడిట్ అంతా తనదే, ఒకవేళ విఫలమైతే అదంతా జేడీ వాన్స్ ఖాతాలోకి వెళ్తుందంటూ సరదాగా కమెంట్ చేశారు. ఇది జరిగిన కొన్ని వారాలకు అంటే సోమవారం నాడు ఆయన ఇస్లామాబాద్ నుంచి ఒట్టి చేతులతో వాషింగ్టన్ చేరుకున్నాడు. ఇస్లామాబాద్లో చర్చలు విఫలమయ్యాయి. దీంతో ట్రంప్ ఇదే అదునుగా చర్చలు విఫలం కావడానికి జేడీ వాన్స్ కారణమని ఆరోపించడం మొదలుపెట్టారు. చర్చలు విఫలమైన తర్వాత వాన్స్కు క్రమంగా వైట్ హౌస్పై పట్టు తప్పుతోంది. అయితే ఇదంతా చర్చలు జరిపి ఇరాన్ను దారికి తెచ్చుకోవడం చాలా కష్టమని గత అనుభవాల్ని బట్టి చూస్తే తెలిసిపోతోంది. 2015లో ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవడానికి సుమారు 20 నెలల సమయం పట్టింది. కాగా ఇదే ట్రంప్ అమెరికాతో ఇరాన్ కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్ని తాను అధికారంలోకి వచ్చిన మొదటి టర్మ్ 2018లో ఉపసంహరించాడు. కాగా ఈ డీల్ని ఇరాన్కు చెందిన పలువురు మితవాదులు కూడా మద్దతు తెలిపారు. అలీరానీ జానీ వంటి వారు అప్పట్లో డీల్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలే అమెరికా వైమానిక దాడుల్లో లారీ జానీ ప్రాణాలు కోల్పోయాడు. ఇరాన్ ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి ట్రంప్ దశాబ్దాల అనుభవం ఉన్న దౌత్యవేత్తల్ని పంపకుండా వాన్స్ ఎంచుకున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. కాగా ఈ యుద్ధాన్ని ప్రారంభం నుంచి వాన్స్ వ్యతిరేకిస్తూ రావడం గమనార్హం. కాగా ట్రంప్ ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి అక్కడి ప్రభుత్వం మారుద్దామనుకున్నాడు. కానీ అది బెడిసికొట్టింది. ఈ యుద్ధంలో ఇరాన్కు అమెరికా భారీ డ్యామేజ్ కల్పించింది. అయితే ఇరాన్ కూడా అమెరికాను గట్టిగా ఎదుర్కొంది. అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలను ధ్వంసం చేసి ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను నిలిపివేసింది. దీంతో మిడిలిస్ట్లో యుద్ధంపై ట్రంప్ మాగా గ్రూప్లోనే చీలికలు ఏర్పడ్డాయి. ఎన్నికలకు ముందు ట్రంప్ ఇక యుద్ధం జోలికి పోము, అలాగే యుద్ధాల్లో జోక్యం చేసుకోమని చెప్పి అనవసరంగా ఇతర దేశాల యుద్ధాల్లో జోక్యం చేసుకుంటోంది. ఇటు మాగా గ్రూప్లో బీటలు వారడం, వచ్చే నవంబర్లో అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ సమీపిస్తూ ఉండడం, డెమోక్రాట్లు రెట్టించిన ఉత్సాహంతో పోటీ చేసిన కాంగ్రెస్లో తన పట్టు సాధించాలనుకుంటోంది. హౌస్తో పాటు సెనెట్లో మెజారిటీ దక్కించుకుని మొదటి టర్మ్లో ట్రంప్ను అభిశంసించినట్టు మరోమారు ఆయన్ను అభిశంసించే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. మరోపక్క ఇరాన్ నాయకత్వం నిబ్బరంగా ఉంది. కొత్త చీఫ్ మొస్తాబా ఖమేనీ నేతృత్వంలో వీలైనన్ని డిమాండ్లు నెరవేర్చుకోవాలని చూస్తోంది. ఇరాన్ డిమాండ్లలో ప్రధానంగా హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ ట్యాక్స్ వసూలు చేసే హక్కు దక్కించుకోవాలని చూస్తోంది. అలాగే అణుపరీక్షలపై ఆంక్షలు సడలించాలని పట్టుబడుతోంది. కాగా ఇస్లామాబాద్లో వాన్స్ ప్రతిపాదించిన న్యూక్లియర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంని ఉపసంహరించాలనే ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దీంతో వాన్స్ నిస్సహాయ స్థితిలో పడ్డట్టు కనిపించింది.
తాజా పరిణామాల నేపథ్యంలో వాషింగ్టన్లో వాన్స్ పలుకుబడి క్రమంగా తగ్గుతున్న క్రమంలో వాన్స్కు ఇరాన్ బాధ్యతని అప్పగించారు. కాగా వాన్స్కిది అత్యంత కీలకమైన సమయం. ఒకప్పుడు ట్రంప్కు కాబోయే వారసుడిగా వాన్స్ను భావించారు. ప్రస్తుతం సీన్ పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంతో అంతర్జాతీయ వ్యవహారాలతో పాటు దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం కూడా ఆయనకు మైనస్ పాయింట్ అయింది. వైట్ హౌస్ అధికారులు కూడా అమెరికా మీడియాతో మాట్లాడుతూ ఆయన భిన్నాభిప్రాయాల కారణంగా వైట్ హౌస్ లో పట్టు కోల్పోతున్నారని తెలిపారు. వాన్స్ కు వ్యతిరేకంగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, వార్ సెక్రటరీ పెటే హెగ్సెట్లు మాత్రం యుద్ధం సమయంలో చురుగ్గా వ్యవహరిస్తూ ట్రంప్ కు నమ్మకంగా ఉన్నారు. అదే సమయంలో వాన్స్ మాత్రం ట్రంప్తో తరచూ ఘర్షణకు దిగుతున్నారు. ఏకాకిగా మిగులుతున్నారు. దీనికి వారు పలు ఉదాహరణలు కూడా చెబుతున్నారు. నికోలస్ మదురోను అరెస్ట్ చేయడానికి ప్లానింగ్ తో పాటు చర్చల సమయంలో వాన్స్ ను పక్కకు పెట్టారు. కాగా ఇరాన్పై దాడి చేయడానికి అందరూ ముక్త కంఠంతో అంగీకరిస్తే వాన్స్ మాత్రం వ్యతిరేకించారు. మరి అదే వాన్స్ను ఇస్లామాబాద్లో చర్చలకు పంపించడం వెనుక ట్రంప్ ఉద్దేశం ఏంటో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. వాన్స్ తన కెరీర్లో అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. తన బాస్ మాటనే పట్టించుకొని ఇరాన్ వాన్స్ మాటను పట్టించుకుంటుందా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. కాగా గత శనివారం నాడు వాన్స్ ఇస్లామాబాద్లో ఉన్నప్పుడు ట్రంప్ వాషింగ్టన్ నుంచి ఆయనకు ఎలాంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే వాన్స్ను కావాలనే ట్రంప్ బలిపశువును చేశాడా అన్న అనుమానాలు కలగక మానవు. ఇక ఇస్లామాబాద్లో చర్చలు విఫలం కావడానికి వాన్సే కారణమని, ఆ నెపాన్ని వాన్స్పై నెట్టివేయడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. చర్చలు విఫలమైతే వాన్స్ను బస్సు కింద తోస్తా అంటూ ట్రంప్ సరదాగా చెప్పినా ఇప్పుడు అదే వాస్తవమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ట్రంప్ అమెరికాలో సెకండ్ టర్మ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సెకండ్ టర్మ్లో తనకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న వారిని కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఫలితాలు చూపించకపోతే ఇంటికి పంపించేవారు. గత నెలలో హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోమ్నో అటార్నీ జనరల్ పామ్ బాండీని ఎప్స్టీన్ ఫైళ్ల వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదని వారిని పదవుల నుంచి తొలగించారు. వీరితో పాటు వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుక్నిక్, ఎఫ్బీఐ అధిపతి కాష్ పటేల్, జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్తో సహా పలువురిని పదవుల నుంచి తప్పించే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. అయితే వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ని తొలగించడం అంత తేలిక కాదని బ్రిటన్కు చెందిన ది టెలిగ్రాఫ్ తెలిపింది. అయితే భవిష్యత్తులో ప్రెసిడెంట్ కాకుండా ఆయనకు అడ్డంకులు సృష్టించే అవకాశాలుంటాయన్న టాక్ వినిపిస్తోంది. ఇరాన్ యుద్ధాన్ని డీల్ చేయడంలో విఫలమయ్యారని ఆరోపించి ఆయన విజయావకాశాల్ని గండి కొట్టించే ఛాన్స్ మాత్రం ఉంది. మరి గురువారం నాడు మరోమారు ఇరాన్తో జరిగే చర్చల్లో ట్రంప్ని గౌరవప్రదంగా ఈ యుద్ధం నుంచి గట్టెక్కిస్తే వాన్స్ పరపతి పెరుగుతుంది. లేదంటే వాన్స్ని కష్టాలు వెంటాడుతూనే ఉంటాయని చర్చ మాత్రం వాషింగ్టన్ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. మరి 2 రోజులాగితే చర్చల సస్పెన్స్ కూడా తెలిసిపోతుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.